మన IMH ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్నది, కొన్ని అక్కడక్కడ ఈ 4 ప్రిజన్స్లో కూడా చెంచల్గూడలో ఒకటి పెట్టినట్టున్నారు, తర్వాత చెర్లపల్లిలో ఒకటి పెట్టినట్టున్నారు, ఇది 4 నిజామాబాద్లో పెట్టినారు, వరంగల్లో పెట్టినట్టున్నారు, 4 డీఅడిక్షన్ సెంటర్స్. కానీ ఇవి ఏమి సరిపోవు అధ్యక్ష. దేర్ హ్యాస్ టు బి ఏమంటారు కన్సర్టెడ్ ఎఫర్ట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నక్సలైట్లు లొంగిపోతున్నారని చాలా చాలా రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మంచిదే, లొంగిపోనివ్వండి. వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిస్తే చాలా మంచిది. మా సీతక్క గారు కూడా గతంలో ఉండే లెఫ్టిస్ట్ భావాలతోటి ఇవాళ జనజీవన స్రవంతిలో కలిసి ఒక గిరిజన బిడ్డ ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోను తను నిర్వహిస్తున్నారు. అట్లా చేస్తే మాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ లొంగిపోయిన నక్సలైట్లని యూఆర్ ట్రైంగ్ టు గ్లోరిఫై దెమ్, మేక్ దెమ్ హీరోస్. మేమందరం నక్సలైట్ బాధితులం. మేమందరం, నేను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా తండ్రిని పోగొట్టుకున్నా. ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలామంది ఇక్కడ బాధితులు ఉన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులు గిరిజనులు ఎంతమందిని 100 మందిని చంపారు కదా అధ్యక్ష. వీళ్ళని ఎందుకు గ్లోరిఫై చేస్తారు మీరు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఎనీ అదర్ స్టేట్ ఎక్సెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మానవ హక్కుల గురించి బాగా మంది మాట్లాడతారు, మాకులేవో మానవ హక్కులు, మాకు హక్కులు అవసరం లేదు. నేను తండ్రిని పోగొట్టుకుంటే 10-12 సంవత్సరాల తర్వాత నేను రికవర్ అయినా. మా నియోజకవర్గం ఇంకా రికవర్ కాలేదు అధ్యక్ష. 20 సంవత్సరాల తర్వాత కూడా నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉన్నది. అప్పుడు చేసిన డెవలప్మెంట్ నేను ఎక్కడికి పోయినా ఇది మీ తండ్రి కట్టిన ట్యాంకు లేకపోతే రోడ్ అని చూపించే పరిస్థితి. ఇంకా రికవర్ కాలేదు. మాకు కూడా హక్కులు ఉంటాయి. మా హక్కుల గురించి కూడా దయచేసి పోలీసు వారు ఆలోచన చేయాలి. డు నాట్ గ్లోరిఫై దెమ్. వాళ్ళు దారి తప్పిర్రు, దారి తప్పి ఇప్పుడు దారికి వస్తారు, రానివ్వండి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, రిహాబిలిటేట్ చేయండి. కానీ వాళ్ళని హీరోలను చేసే క్రమం ఎందుకు? ఎవరి మీదనో కోపం ఉంటే దాన్ని ఇట్లా మళ్లించడం మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దయచేసి ఆలోచన చేయండి. ఇది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పద్దు అధ్యక్ష. తర్వాత మా పొన్నం ప్రభాకర్ గారి పద్దులు. ఒకటే నిమిషం. నేనెక్కడ సబ్జెక్టు తప్పించి వేరేది ఏది కూడా మాట్లాడ. ఆర్టీసీ పద్దు అధ్యక్ష. డిమాండ్ నోట్లో పేజ్ నెంబర్ 4 చూడండి మంత్రి గారు. అంతా రాత్రంతా కూర్చొని ఒక 10 గంటలు కూర్చుంటే మనం ప్రిపేర్ అయిన అధ్యక్ష. కొంత టైం ఇస్తే దీని గురించి పూర్తిగా చెప్తా. అప్ టు 31st January 2026, 269 crore women passengers have availed this scheme and saved 9,222 crores towards transport charges, which will be reimbursed to the corporation by state government. Which will be reimbursed. అంటే ఉచిత బస్సు పథకంలో ఏదైతే 9,222 కోట్ల రూపాయలు మహిళలు ఆదా చేశారో అది ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించాలి. చెల్లించలేదని మీ పద్దే చెప్తాను. ఎంత చెల్లించింది అధ్యక్ష? ఇవాళ విచ్ విల్ బి రీఎంబర్స్డ్ ఇన్ ఫ్యూచర్ అని ఆర్టీసీ డిమాండ్ నోట్లో పెట్టింది. అంటే ఆర్టీసీ మనుగడ ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష? మీరు ఇంత పెద్ద లైబ్రరీ గుది బండని తీసుకొచ్చి దాన్ని ఎత్తి పెడితే అప్పటికే కునారిల్లుతున్న సంస్థ. ఇవాళ బస్ స్టాండ్లకు రిపేర్లు లేవు, మెయింటెనెన్స్ లేదు, కొత్త బస్ స్టాండ్ల నిర్మాణం లేదు, ఆక్యుపెన్సీ పెరిగిన కొత్త బస్సులు కొనలేని పరిస్థితిలో ఈ సంస్థ ఉన్నది. ఇవాళ నా అంచనా ప్రకారం అయితే ఇదే పుస్తకంలో మీరు పేజ్ నెంబరు 43 ఎస్టిమేటెడ్ రిసోర్సెస్ ఫర్ 26-27లో మహాలక్ష్మి కన్సెషన్స్ అండ్ అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ మాకు రావాల్సిన మొత్తం ప్రభుత్వం నుంచి ఎంత ఉందంటే 2,600 కోట్లు. ఇంకా ఇట్లా 2,600 కోట్ల భారం సంస్థ మీద మోపితే ఆ సంస్థ మనుగడ ఎట్లా సాగిస్తుంది అధ్యక్ష? మళ్ళీ కాకి లెక్కలు ఇలా 49 పేజీల 2023-24 సంవత్సరంలో నెట్ లాస్ ఎంత అంటే 1,600 కోట్లట. 24-25లో నెట్ లాసు 2,800 కోట్లట. 2025-26లకు వచ్చేవరకు ఏమైంది? ప్లస్ 1,149 1,150 కోట్ల లాభం అని. 2026-27కి వచ్చేవరకు 1,411 లాభం అని. ఎట్లయితుందండి? 3,000 కోట్లు సడన్ గా 1,200 కోట్ల లాభం ఎట్లయితుంది? ఇది ఎవరు రాస్తున్నారు, ఏం రాస్తున్నారు, ఈ టేబుల్స్ ఎవరు రాస్తున్నారు ఒకసారి చూడండి. పైసలు కట్టలేదని ఇలా చెప్తారు, పైసలు కట్టినామని ఇక్కడ చెప్తారు. అండ్ దేర్ ఇస్ కాంట్రాడిక్ట్.
మినిస్టర్ గారు సరే, ఆర్టీసీ పరిస్థితి ఇట్లుంటే విలీనం ఎప్పుడు చేస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలి. ఇద్దరు మంత్రులు కూడా బాధ్యులే. ఎందుకంటే అభయహస్తం మేనిఫెస్టో రచయిత మా శ్రీధర్ బాబు గారు ఫ్లోర్లోనే ఉన్నారు. మేనిఫెస్టో కమిటీకి ముందు మాట రాసింది కూడా వారే. దుద్దిల్ల శ్రీధర్ బాబు చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు వీరు ఏం రాసిండ్రు, పేజీ నెంబరు 20. మీరంతా మర్చిపోయారు మీ మేనిఫెస్టో. మీ దగ్గర ఉన్నదో లేదో కానీ నేనైతే రోజు తలాపుకు పెట్టుకునే పండుకుంటాను. రోజు చదివిడే దీన్ని చదివి ఇక మా మొత్తం దీని కంఠస్థం అయిపోయింది. మీకన్నా బెటర్గా మేము చెప్పగలుగుతాం. ఇవాళ 28వ పేజీలో ఏం రాసిండ్రు శ్రీధర్ బాబు గారు, రచయిత, మేనిఫెస్టో రచయిత గారు ఏం రాసిండ్రు చూద్దాం. 14వ పేరాలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRC బకాయిలు వెంటనే చెల్లిస్తాం మరియు ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అవకాశం ఇస్తాం. ఎక్కడ అధ్యక్ష, ఎక్కడ జరిగింది? ఆటో నగర్లు పెడతామని అంటారు. ఆటో డ్రైవర్లకు 1200 రూపాయలు సహాయ సహకారం అందిస్తామన్నారు. 12,000 సంవత్సరానికి. ఎక్కడ ఎంతమంది ఆటో డ్రైవర్లకు దొరికినాయి అధ్యక్ష? ఆటో నగర్, మా కాగజ్నగర్లో ఒక ఆటో నగర్ ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉండే. మంత్రి గారు నేను జాగా చూపిస్తా, తప్పకుండా మీరు ఒక ఆటో నగర్ అయితే తీయండి, మా కాగజ్నగర్ నుంచో మొదలు పెట్టండి, ఆ పుణ్యం కట్టుకోండి. ఇవాళ ఎంత దారుణం అంటే ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనైతే చలాన్ల కోసమే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ పోలీసులు ఉన్నారా అనే రకంగా. మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 50% సబ్సిడీ ఫర్ ట్రాఫిక్ చలాన్స్ అని అన్నారు. ఇప్పుడు ఏమైంది? నేను ఇవాళ పేపర్ మళ్ళీ చదువుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. అది ఏ పత్రిక అంటే ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి కాదు, ఈనాడు ఏం రాసింది? చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఫ్రీజ్ చేస్తారట. ఇక ఇది కొత్త పంత అన్నట్టు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం. అభ్యంతరాలు ఉంటే ఇక ఆన్లైన్లోనే పరిష్కారం. ఫిర్యాదుకు 45 రోజులు, పరిష్కారానికి 30 రోజులు, 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్. ఇది మార్చి 30 నాడు పత్రికల్లో వచ్చిన వార్త కదా. దీని మీద మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. మార్చి 20 30 అనలే 20 సారీ. ఇవాళ ఇట్లా ఉంటే ప్రిపేర్ అయినా కదా, చెప్తా, ఇంకా టైం ఉంది కదా. మాకు అధ్యక్షుల వారు ఇచ్చిన టైంలోపు కంప్లీట్ చేస్తాం. రోడ్ సేఫ్టీ చేసేస్తామని 10,000 రూపాయలు, ఇది కొత్త మనం బిల్లు కూడా పెట్టారు. ఆ రోజు కూడా మేము వ్యతిరేకించడం. కానీ రోడ్ సేఫ్టీ ఈజ్ అ మిత్ ఇన్ తెలంగాణ అధ్యక్ష. ఇవాళ 2025 సంవత్సరంలో జరిగిన మొన్న మీరే రివ్యూ పెట్టారు.